ఇది మాత్రం ఖచ్చితంగా హెయిర్ లవర్స్ కోసమే. జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది, జుట్టు అనేది పలచబడిపోతుంది, బాల్ హెడ్ వచ్చేస్తుంది, ఫ్రంట్ భాగం జుట్టు అనేది లేదు అనుకునే వాళ్ళు ట్రై చేయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు, ఎన్నెన్నో ట్రై చేసాం అయినా రిజల్ట్ లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అవ్వండి. దీంతో మీ జుట్టు ఊడడం అనేది ఆగి మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీ హెయిర్ పట్టి లాగినా అంటే గట్టిగా లాగినా మనకి హెయిర్ అనేది రాదనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా వర్క్ అవుతుంది. అలా అని చెప్పేసి హెయిర్ ప్యాక్ కాదు, హెయిర్ ఆయిల్ కాదనమాట, ఒక చిన్న టెక్నిక్ అంతే. దీన్ని కనుక ట్రై చేస్తే మాత్రం జుట్టు 100% ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అస్సలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. కొంతమందికి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలియట్లేదండి. మీరు ఆర్డర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అనమాట. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఒకటి కనపడుతుంది కదా, దానికి మీరు హాయ్ అనే మెసేజ్ చేస్తే హెయిర్ ఆయిల్ ప్రైస్ అనేది మీకు వస్తుంది. అలాగే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తారు. జస్ట్ మీరు స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్తో మన హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోకపోతే ఆర్డర్ చేసుకోండి. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే జామాకులు. జామాకుల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్తో పోరాడతాయి. దీంతో వెంట్రుకల డ్యామేజ్ అనేవి అస్సలు కావు. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కూడా మనకి చాలా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ఆయుర్వేదిక్ శాస్త్రాల్లో కూడా జామాకులను అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు జామాకుల్లో లైకోపియన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డేంజరస్ యూవీ కిరణాల నుండి మన జుట్టును కాపాడుతుంది. సో జుట్టు అనేది ఆరోగ్యంగా ఉండడానికి జామాకులు హెల్ప్ చేస్తాయి. 5 నుండి 6 జామాకులు తీసుకొని నీట్గా వాష్ చేసి తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కల కింద. ఇప్పుడు మనకు కావాల్సింది అలోవీరా. అలోవీరా అనేది ఒక లీఫ్ తీసేసుకోండి. ప్లాంట్ నుండి కట్ చేసిన తర్వాత 15 to 20 minutes అనేది పక్కన పెట్టేయండి. మనకి ఆ ఎల్లో లిక్విడ్ అనేది కంప్లీట్గా పోతుంది. తర్వాత మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి ఇలా సైడ్కి ఉన్న ముళ్ళు అనేది కట్ చేసుకొని అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి. మనకి కంప్లీట్గా ఒక లీఫ్ అయితే పడుతుంది, అంటే ఒక బౌల్ అయితే సరిపోతుంది అనమాట అలోవెరా ముక్కలు. అలోవెరా వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఒత్తుగా పెరుగుతుంది. దృఢమైన బలమైన హెయిర్ కావాలనుకుంటే అలోవెరా యూజ్ చేయాలి. అలాగే హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉంటుంది. చాలామందికి ఫ్రీజీ హెయిర్ అవుతుంది, రఫ్గా ఉంటుంది, చిక్కులు పడుతుంది హెయిర్ అనేది అంటున్నారు కదా. మీరు అలోవెరా అనేది రెగ్యులర్గా యూజ్ చేయండి. మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా సిల్కీగా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా అలోవెరా యూజ్ అవుతుంది. 1 కప్ అనేది అలోవెరా తీసుకున్నాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మనకి గోరువెచ్చగా అయితే అవ్వాలి. వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జామాకులు ఉన్నాయి కదా, ఆ వాటిని యాడ్ చేసుకోండి. జామాకుల్ని కట్ చేసి యాడ్ చేసుకోకపోయినా డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే, జామాకులు ముదిరి అయినా పర్వాలేదు, లేతవైనా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో మనకి దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి అన్నమాట ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ని 3 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేశాను. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అలోవెరా 1 కప్ అనమాట. అలోవెరాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes అనేది బాయిల్ చేస్తే మనకి ఈ రెమెడీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. 5 minutes అనేది బాయిల్ చేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట, కొంచెం చిక్కగా. మనం చేత్తో తీసినప్పుడు ఇది జెల్లా తగులుతుంది. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మనం 5 minutes అనేది బాయిల్ చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఇది మనకి కొంచెం జెల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది కదా. 5 minutes అనేది అయిపోయిన తర్వాత గ్యాస్ నుండి వెంటనే కిందకి దించేసి స్ట్రెయినర్తో మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వేడివేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇలాంటి స్టీల్ స్ట్రెయినర్ని యూజ్ చేసి, సో మీ దగ్గర ఇలాంటిది లేదు అనుకుంటే బాగా కూల్ అయిన తర్వాత క్లాత్ సహాయంతో మీరు స్ట్రెయిన్ చేసుకోండి.
సో చూసారు కదా, మనకి జెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అలా వదిలేసేయండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు స్ట్రెయిన్ చేసాం కదా, ఇది కూల్ అవ్వడానికి అయితే ఒక 5 మినిట్స్ అనేది పడుతుంది. తర్వాత మీ హెయిర్కి అనేది చిక్కు తీసుకొని అప్లై చేసుకోవడమే. మీరు డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా రెమెడీస్ అనేది ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తాను, బట్ ఈసారి మాత్రం డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. దానికి కారణం ఏమీ లేదండి. చాలామంది ఏంటంటే డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోమని చెప్తున్నారు, కానీ మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తున్నారు కదా అని అడుగుతున్నారు. సో అందుకే ఈసారి డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. నేను వారానికి 2 సార్లు అయినా హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకుంటానండి. హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ రూట్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇలాంటి రెమెడీస్ ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. మనం డ్రై హెయిర్ మీదైనా ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. మాకు ఆయిల్ అంటే ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్పుడు మీకు హెయిర్ ఆయిల్ అవసరం కూడా ఉండదన్నమాట. సో అందరికీ అన్నీ చేసుకునే టైం ఉండదు కదా, బట్ చేసుకుంటే మాత్రం హెయిర్ రూట్ అనేది చాలా బాగుంటుంది. తక్కువ టైంలో హెయిర్ స్పీడ్గా పెరగాలంటే ఇలాంటి రెమెడీస్ అనేవి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. సో దానికి సాక్ష్యం అయితే నేనే. ఒకప్పుడు నా హెయిర్ చాలా చిన్నగా ఉండేది, బట్ ఇప్పుడు నా హెయిర్ అయితే చాలా పొడవుగా ఉంది. స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి, హెయిర్ లెంత్కి ఏం అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, ఇది మనకి జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది. ఈజీయేనండి అప్లై చేసుకోవడం కూడా. అప్లై చేసుకొని 30 మినిట్స్ ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ మీ హెయిర్ అనేది చాలా బాగా కనబడుతుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. హెయిర్ అయితే సిల్కీగా షైనీగా ఒత్తుగా కనపడుతూ ఉంటుందన్నమాట. వారానికి ఒక్కసారి కుదిరితే 2 సార్లు మీరు కనుక ఈ రెమెడీని ట్రై చేసినట్లయితే మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఇది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. హెయిర్ అనేది పలచబడుతుంది. ఒత్తుగా రావాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. 2 వీక్స్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. జుట్టు ఒత్తుగా పొడవుగా పెంచుకోవడానికి ఇంతకంటే బెస్ట్ రెమెడీ అనేది ఉండదు. మనకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలోనే చాలా స్పీడ్గా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఎన్నెన్నో ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేసేయండి. నిజంగా చాలా బాగుంటుంది రెమెడీ అయితే. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోగలం, బయట అయితే స్టోర్ చేసుకోలేము. దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. వారానికి కనీసం ఒక్కసారి కానీ వీలైతే 2 సార్లు కానీ అప్లై చేయండి. దీనివల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా షైనీగా సిల్కీగా కూడా ఉంటుంది. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అనేది చాలా బౌన్సీగా కూడా కనపడుతుంది. నా హెయిర్ అయితే చాలా బాగుందండి. రీసెంట్ టైమ్స్లో నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తున్న రెమెడీ ఇదే అని చెప్పొచ్చు. తక్కువ టైంలోనే హెయిర్ని ఒత్తుగా పెంచుకోవాలి, పొడవుగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.